హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను అమరావతి క్యాపిటల్ సిటీ కోసం కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ జరగబోతోంది అన్నట్టుగా మనం వింటున్నాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ని చెప్తాను. ఏ విలేజ్ పరిధిలో ఉండే ల్యాండ్ని తీసుకోబోతున్నారు, ఇప్పుడు మొత్తం ఏపీ క్యాపిటల్ సిటీ ఎన్ని వేల ఎకరాల్లో ఉండబోతోంది అనే విషయాలను కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మీరు వీడియో క్వాలిటీని కొద్దిగా పెంచుకొని కూడా చూడొచ్చు, అప్పుడు ఎక్కువ క్లారిటీగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ చేయబోతున్న విలేజెస్ లిస్ట్ అండి. ఇది వచ్చేసి ఏ మండలాల పరిధిలో ఈ విలేజెస్ ఉంటాయి అనేది ఈ కాలంలో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఏ విలేజెస్ అనేవి తీసుకోబోతున్నారు ల్యాండ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ హెక్టార్లలో చూపించారు ఎంత ల్యాండ్ తీసుకుంటున్నాం అనేది. ఇక్కడ మీరు గమనిస్తే ఎకరాలలో చూపించారు. నేను మండలం పేరు, విలేజ్ పేరు, ఎన్ని వేల ఎకరాల్లో తీసుకుంటున్నారు అనేది వరుసగా చదువుతాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తుళ్ళూరు మండలంలో 3 విలేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హరిశ్చంద్రపురం, రెండోది వచ్చేసి వడ్డమాను, మూడోది వచ్చేసి పెదపరిమి. హరిశ్చంద్రపురంలో 2429 ఎకరాలు, వడ్డమానులో 1937 ఎకరాలు, పెదపరిమిలో 6513 ఎకరాలు తీసుకోబోతున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అమరావతి మండల్ కింద ఏమైతే ఉన్నాయో అవి చూద్దాము. వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతటక, నిడుముక్కల విలేజెస్ ఉన్నాయి అమరావతి మండల్ కింద. వైకుంఠపురం వచ్చేసి 3360 ఎకరాలు, ఎండ్రాయి వచ్చేసి 2167, కర్లపూడి 2947 ఎకరాలు, మోతటక 2345 ఎకరాలు, నిడుముక్కల 2013 ఎకరాలు. ఇప్పుడు తాడికొండ మండల పరిధిలో ఏమున్నాయో చెప్తాను. తాడికొండ, కంతేరు ప్రాంతాలు వస్తాయి తాడికొండ మండల్ కింద. తాడికొండలో చూసుకుంటే 12797 ఎకరాలు తీసుకోబోతున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. కంతేరు విలేజ్ కింద చూసుకుంటే 3671 ఎకరాలు. ఇప్పుడు మంగళగిరి మండలం కింద చూసుకుంటే కాజా విలేజ్ ఒక్కటే ఉంది. ఈ కాజా విలేజ్ సంబంధించిన 4492 ఎకరాల్లో భూ సమీకరణ జరిగే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం ఎంత ల్యాండ్ తీసుకుంటున్నారు ఎకర్స్లో అని చూసుకుంటే 44676 ఎకరాలు తీసుకోబోతున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఇమేజ్ వచ్చేసి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్ అండి. నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో కూడా ఇది నేను అప్డేట్ చేశాను. ఇది రిఫరెన్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏదైనా అఫీషియల్ డేటా వస్తే నేను వాటిని కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు దీన్ని రిఫరెన్స్గా మాత్రమే తీసుకోండి. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇది వచ్చేసి క్యాపిటల్ సిటీ ప్రాంతం అండి. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ అనేది ఈ వైపుగా ఉండబోతుంది. ఇట్లాగా రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉండే ఏరియాసే మోస్ట్లీ ఇప్పుడు అక్విజిషన్ జరగబోతోంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది వచ్చేసి వైకుంఠపురం ఏరియా, ఇది వచ్చేసి వడ్డమాను, ఇది ఎండ్రాయి, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి నిడుముక్కల, ఇది పెదపరిమి, ఇది తాడికొండ, ఇది కంతేరు, ఇది వచ్చేసి కాజా ప్రాంతం. ఇదంతా ఈ ఏరియాస్లోనే ల్యాండ్ అక్విజిషన్ జరిగిద్ది అన్నట్టుగా మనం వింటున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ విలేజ్ లిస్టు. ఇప్పుడు మొత్తం ఎన్ని వేల ఎకరాల్లో రాజధాని ప్రాంతం ఉంటుంది ఈ ల్యాండ్ అక్విజిషన్ జరిగితే అని చూసుకుంటే, ఇప్పుడేమో కొత్తగా 44,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ 34,000 ఎకరాలు ఉన్నట్టుగా మనం వింటున్నాము. మొత్తం కలుపుకుంటే 78,000 ఎకరాలు అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాత మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో వేరే ఇంపార్టెంట్ టాపిక్ని కవర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఈ డేటాని వాట్సాప్ ఛానల్లో నేను పెట్టాను, రిఫరెన్స్ కింద చూడండి అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు వాట్సాప్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.